హలో స్టూడెంట్స్, ఈరోజు మనం 9th క్లాస్ చాప్టర్ 8 క్వాడ్రిలేటరల్స్ అనేటువంటి చాప్టర్లో 8.1 ఎక్సైజ్లో ఉన్నటువంటి 5th ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. ఒకసారి ప్రాబ్లమ్స్ ఉంది. ఇన్ ప్యారలోగ్రామ్ ఏబిసిడి మనకి ఏబిసిడి అనేటటువంటి ఒక ప్యారలోగ్రామ్ ఇచ్చారు. ఆ ప్యారలోగ్రామ్కి అండ్ 2 పాయింట్స్ PQR టేకెన్ ఆన్ డయాగ్నల్. నీకు ఇక్కడ ఒక డయాగ్నల్ ఇచ్చాడు, BD అనేటటువంటి ఒక డయాగ్నల్ ఉంది మనకి ఇక్కడ. ఈ డయాగ్నల్ మీద PQ అనేటటువంటి 2 పాయింట్స్ తీసుకున్నారు. సచ్ దట్ DP ఈజ్ ఈక్వల్ టు BQ. DP అంటే ఒకసారి చూడండి, ఈ సైడ్ DP ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి లెంత్ ఈజ్ ఈక్వల్ టు BQ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న లెంత్ ఈక్వల్ అని మన ప్రాబ్లంలో ఇచ్చారు. షో దట్ ఇవి 5th కండిషన్స్, ఈ 5 కండిషన్స్ ప్రూవ్ చేయమని అంటున్నారు. ఒకసారి డయాగ్రామ్ గీసుకొని ఇవి ప్రూవ్ చేద్దాం. గివెన్ దట్ రాసేసుకోండి. గివెన్ దట్ ABCD ఈజ్ ఏ parallelogram. అంటే ఆ ప్యారలోగ్రామ్ అంటే మనకి 2 కండిషన్స్ రాసేసుకోవచ్చు డైరెక్ట్గా. 2 కండిషన్స్ ఏంటి? దట్ ఈస్ AB, ఈ డయాగ్రామ్ ఉన్నటువంటి AD ఈజ్ ప్యారలల్ టు AB ఈజ్ ప్యారలల్ టు CD. ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉంటుంది CD. అండ్ BC ఈజ్ ప్యారలల్ టు DA. BC ఈజ్ ప్యారలల్ టు DA. సో అదేవిధంగా ప్యారలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఆపోజిట్ సైడ్స్ ఏంటి? ఇక్కడ AB ఈజ్ ఈక్వల్ టు CD. AB ఈజ్ ఈక్వల్ టు CD. సో అదేవిధంగా BC ఈజ్ ఈక్వల్ టు DA. ఇవి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. ఇదంతా మనకి 1 అనుకోండి కండిషను. మనకి ప్రాబ్లంలో ఎక్కడ యూజ్ అయితే అక్కడ ఉపయోగించుకుందాం. నెక్స్ట్ మనల్ని ప్రూవ్ చేయమని ఒకసారి చూడండి. To show that triangle APD is congruent to triangle CQB. ఈ 2 ట్రయాంగిల్స్ని కాంగ్రెన్స్ అని చెప్పమంటున్నారు. ఒకసారి చూడండి, ఇక్కడ APD అంటే ఈ ట్రయాంగిల్. సో అదేవిధంగా CQB అంటే ఈ ట్రయాంగిల్. ఈ 2 ట్రయాంగిల్స్ని కాంగ్రెన్స్ అని మనకు చెప్పమని అంటున్నారు. మీకు ఇక్కడ ఇవి 2 ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్ అని చెప్పాలంటే ఒకసారి ఈ 2 ట్రయాంగిల్స్ని మీకు 1, 2 అనుకున్నాను నేను ఇక్కడ. 1, 2 అనుకొని ఈ 2 ట్రయాంగిల్స్ 1, 2ని గీసేసుకున్నాను. ఇక్కడ AD ఈజ్ ప్యారలల్ టు BC. మనకి ఈ 2 సైడ్స్ వస్తున్నాయి, మనకి ఆపోజిట్ సైడ్స్ 2 సైడ్స్ వచ్చేటట్టుగా ఒక ట్రయాంగిల్ గీసేసుకున్నాం మనం ఇక్కడ. ఇలా గీసాను. ఇవి 1, 2 ట్రయాంగిల్స్. సో ఇప్పుడు మనకి ఇక్కడ AD ఈజ్ ప్యారలల్ టు BC. సో అది మనకి ఇక్కడ రాసేసుకోండి. ఇక్కడ హియర్ AD ఈజ్ ప్యారలల్ టు BCకి ప్యారల్గా ఉంది. సో అదేవిధంగా BD అనేది మనకి ఇక్కడ ఈ లైన్ అనేది ట్రాన్స్వర్సల్ లైన్ అనుకోండి. ఇక్కడ BD ఈజ్ ట్రాన్స్వర్సల్ లైన్. ఇప్పుడు ఇది డయాగ్నల్ కదా, మనకు ఆల్రెడీ డయాగ్నల్ ట్రాన్స్వర్సల్ లైన్ అనుకున్నాం. ఈ 2 ప్యారల్గా ఉన్నాయి. ఈ 2 ప్యారల్గా ఉంటే కో ఇంటీరియర్ కదా, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్. ఇప్పుడు ఈ లైన్ లేదనుకోండి, ఈ లైన్ మనకి ఏమి లేదనుకుంటే ఆ 2 ప్యారల్ లైన్స్ అవుతుంది మనకి ఇక్కడ. ఈ 2 ప్యారల్ లైన్స్, ఇది ట్రాన్స్వర్సల్ లైన్. ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఈ యాంగిల్, ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అవుతుంది. ఆ 2 యాంగిల్స్ రాసేసుకోండి ఇక్కడ. ఈ 2 ట్రయాంగిల్స్లో ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అవుతుంది. ఈ ట్రయాంగిల్ని ఏమైనా రాసేసుకోవచ్చు మనం. ఈ ట్రయాంగిల్ని CBQగా రాసేసుకోవచ్చు. యాంగిల్ CBQ ఈజ్ ఈక్వల్ టు ఈ ట్రయాంగిల్ని ADPగా రాసేసుకోవచ్చు. యాంగిల్
ఏడిపి అక్కడ రాసేసుకోండి. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అని రాసేసుకోండి. సిన్స్ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ లేకపోతే ఇంటీరియర్ యాంగిల్స్ ఎలా రాసిన వల్ల యాంగిల్స్ ఈక్వల్ అని రాసేసి ఒక సైడ్ వచ్చేసింది మనకు. ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్ అని చెప్పాలంటే ఒక కండిషన్ వచ్చేసింది. అది సైడ్ అవ్వచ్చు, యాంగిల్ అవ్వచ్చు. యాంగిల్ అనే కండిషన్ వచ్చేసింది. నెక్స్ట్ ఆ తర్వాత మనకు ఒకసారి చూడండి, ఇవి రెండు మనకి డయాగ్రామ్లో ఇదంతా ప్యారలోగ్రామ్ అనుకున్నప్పుడు కండిషన్ మనకి ఆపోజిట్ సైడ్స్ రెండు ఈక్వల్, అంటే ఈ సైడ్ రెండు ఈక్వల్. మనకి ఇక్కడ ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఇప్పుడు బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి అవుతుంది కదా మనకి. అది రాసేసుకోండి. బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి. అది ఫ్రమ్ 1 మనం ఆల్రెడీ 1లో అనుకున్నాం. ఇక్కడ ప్యారలోగ్రామ్ అయిన వెంటనే నీకు ఏబీ ఈజ్ ఈక్వల్ టు సిడి లేదా బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి లేదా డిఏ అనుకుని అది ఇక్కడ కండిషన్లో రాసేసి అది గివెన్ దట్ అని రాసేసుకోండి. లేదా ఫ్రమ్ 1 అని రాసినా పర్వాలేదు. నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ ఒకసారి మనకి గివెన్ ఏమి ఇచ్చారు ఒకసారి చూడండి. ఇక్కడ ఈ సైడ్ ఈక్వల్ అని ఇచ్చారు చూడు. డిపి అనేటటువంటి సైడ్ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ అనేటటువంటి ఈ 2 సైడ్స్ ఈక్వల్ అని మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. ఒకసారి చూడండి. డిపి ఈజ్ ఈక్వల్ టు సచ్ దట్ డిపి ఈజ్ ఈక్వల్ టు బీక్యూ అది రాసేసుకోండి. డిపి ఈజ్ ఈక్వల్ టు బీక్యూ. సో డిపి ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ఇది కూడా గివెన్. సో ఇప్పుడు మనకి ఇది సైడ్, ఇది కూడా సైడే. సో అదేవిధంగా ఇది వచ్చేసి యాంగిల్ అవుతుంది. ఇక్కడ బీక్యూ అనేటటువంటి ఈ సైడు, తర్వాత బి అనేది యాంగిల్, ఇంకోటి మన ఈక్వల్గా ఉంది ఈ సైడ్ బీసీ అనేటటువంటి సైడ్. ఇవి 3 కండిషన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు 3 సైడ్స్ కూడా ఏమొచ్చినాయి ఒకసారి చూడండి. ఇక్కడ సైడ్, యాంగిల్, సైడ్ అంటే ఎస్ఏఎస్ కాంగ్రెన్స్ రూల్. ఎస్ఏఎస్ కాంగ్రెంట్ రూల్ ప్రకారం ఇవి 2 ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్ అవుతుంది. అదే రాసేసేయండి. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏపీడి ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ సిక్యూబి. మనకు ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఫస్ట్ కండిషన్ ప్రూవ్ అయింది. ఈ ఫస్ట్ కండిషన్ బేస్ చేసేసుకునే మనం ఇంకోటి ప్రూవ్ చేయొచ్చు. ఇంకోటి ఏంది, ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్ కాబట్టి ఆల్ సైడ్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్. కరస్పాండింగ్ సైడ్ ఇది మనకి ఇది ఏపీ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ అని రాసేసుకోవచ్చు కదా, అంతే కదా. ఏపీ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ ఇది రాసేసాను. ఎందుకని బై సిపి కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ ఏ కాంగ్రెంట్ ట్రయాంగిల్. సో అది మనకి సెకండ్ కండిషన్ కదా. మనకి ఇది సెకండ్ కండిషనే కదా. సెకండ్ కండిషన్ ప్రూవ్ చేయమని అన్నారు. మీకు సెకండ్ కండిషన్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ అదే రాసేసుకోండి. టు ప్రూవ్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ ఇదే కదా. బై సిపి ద్వారా ఇది మనం ప్రూవ్ చేస్తే సరిపోతుంది. సెకండ్ కండిషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు థర్డ్ కండిషన్ చూద్దాం. థర్డ్ కండిషన్ ఒకసారి చూడండి. మనకి ఇక్కడ ట్రయాంగిల్ ఏక్యూబి ఈజ్ ఈక్వల్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ సిపిడి అని అంటున్నారు. ట్రయాంగిల్ ఏక్యూబి అంటే నీకు ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఇది థర్డ్ ట్రయాంగిల్ అనుకోండి. ఆ తర్వాత ట్రయాంగిల్ సిపిడి ఇది 4th ట్రయాంగిల్ అనుకోండి. ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్ అని చెప్పమన్నారు ఈ డయాగ్రామ్లో. ఇది థర్డ్ ట్రయాంగిల్, ఇది 4th ట్రయాంగిల్ అనుకోండి. ఈ 2 కూడా కాంగ్రెన్స్ అని చెప్పమంటున్నారు. ఈ కాంగ్రెన్స్ అని చెప్పాలి అని అంటే ఈ 2 ట్రయాంగిల్స్లో ఒకసారి చూడండి. మనకు ప్రాబ్లంలో ఈ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ సైడ్ అని మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. ఒక కండిషన్ వచ్చేసింది. సో అదేవిధంగా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఈ ప్యారలోగ్రామ్ కాబట్టి ఈ 2 సైడ్స్ ఈక్వల్. ఈ ట్రయాంగిల్ థర్డ్ ట్రయాంగిల్లో 4th ట్రయాంగిల్లో ఒక కండిషన్ ఏమవుతుంది ఇక్కడ, ఇది ఈ ట్రయాంగిల్లో ఏడి బీసీ అనేవి 2 ప్యారలల్ సైడ్స్ అయితే ఈ బీడి అనేది ట్రాన్స్వర్సల్ అయితే అప్పుడు మనకి కో ఇంటీరియర్
యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఈ యాంగిల్, ఈ యాంగిల్, ఈ యాంగిల్స్, ఈ ట్రయాంగిల్ ఉన్నటువంటి ఈ యాంగిల్, ఈ ట్రయాంగిల్ ఉన్నటువంటి ఈ యాంగిల్, ఈ మూడు ఈక్వల్ అవుతాయి. ఈ టూ ఈక్వల్ అవుతాయి. ఈ 3 కండిషన్స్ వచ్చినాయి కాబట్టి కాంగ్రుయెంట్ అవుతుంది. ఆ 3 కండిషన్స్ రాసేసుకోండి. ఇన్ ట్రయాంగిల్ AQB అండ్ ట్రయాంగిల్ CPD యాంగిల్ ఒకసారి కండిషన్స్ రాసేసుకోండి. మనకి ఇక్కడ కండిషన్ ఫస్ట్ యాంగిల్ రాసేసుకోండి. ఇది AD, ఇది BC అనేవి మనకి ఇందాక చెప్పినట్టుగా ప్యారలల్ సైడ్స్ అయితే AD అనేది నీకు, BD అనేది ట్రాన్స్వర్సల్ లైన్ కాబట్టి కో ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్. ఇది కో ఇంటీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేటివ్ కో ఇంటీరియర్ యాంగిల్స్ కదా నీకు ఇక్కడ, ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఈక్వల్. ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఈ యాంగిల్, ఈ యాంగిల్, ఈ 2 యాంగిల్స్ రాసుకోవాలంటే ఏం రాసేసుకోవచ్చు, యాంగిల్ CDPగా రాసేసుకోవచ్చు. యాంగిల్ CDP ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ABQ. ఈ 2 యాంగిల్స్ ఇక్కడ రాసేసుకోండి. సిన్స్ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఫస్ట్ కండిషన్ రాస్తాను. సెకండ్ కండిషన్ అవసరం మనకి ఇక్కడ ఇవి ప్యారలోగ్రామ్ కాబట్టి AB ఈజ్ ఈక్వల్ టు CD అవుతుంది. మనకి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అంటే AB ఈజ్ ఈక్వల్ టు CD. ఇది గివెన్. అదేవిధంగా మనకి ప్రాబ్లంలో ఈ ట్రయాంగిల్ ఇచ్చినట్టుగా ఈ కండిషను BQ ఈజ్ ఈక్వల్ టు DP మనకు ప్రాబ్లం ఆల్రెడీ ఇచ్చారు. DP ఈజ్ ఈక్వల్ టు BQ. ఇవి గివెన్ ఆల్రెడీ. ఇవి 3 కండిషన్స్ వచ్చేసినాయి. ఇది వచ్చేసి యాంగిల్ అవుతుంది మనకి, ఇది వచ్చేసి సైడ్ అవుతుంది, ఇది వచ్చేసి సైడ్ అవుతుంది. సో ఇప్పుడు SAS కాంగ్రెన్స్ రూలా, SSA కాంగ్రెన్స్ రూలా ఒకసారి చూసుకోండి. సైడు, యాంగిల్, సైడు, సో కంటిన్యూగా ఉన్నవి. సైడు, యాంగిల్, సైడు ఇచ్చిన మనం కనుక్కున్నదే ఈ సైడు కండిషను, ఈ సైడ్ కండిషను, ఈ సైడ్ కండిషను, ఈ యాంగిల్ కనుక్కున్నాం. ఆల్టర్నేట్గా చూడ ఒకసారి నీకు మన దగ్గర ఉన్న 3 కండిషన్స్ ఇవి, సైడ్, యాంగిల్, సైడ్. అది అప్పుడు SAS కాంగ్రెన్స్ రూల్ అవుతుంది. SAS కాంగ్రెంట్ రూల్. సో దేర్ ఫోర్ అక్కడ నుంచి రాసేసుకోండి. ట్రయాంగిల్ AQB ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ CPD. సో ఇది థర్డ్ కండిషన్. ఇప్పుడు మనకి ఫోర్త్ కండిషన్ కూడా ఈ థర్డ్ కండిషన్ మీద యూజ్ అవుతుంది. మీకు ఇక్కడ ఈ 2 థర్డ్, ఫోర్త్ ట్రయాంగిల్స్లో ఇప్పుడు మనకి కరస్పాండింగ్ యాంగిల్స్, కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఈ కరస్పాండింగ్ సైడ్ AQని తీసుకుందాం. AQ ఈజ్ ఈక్వల్ టు ఈ కరస్పాండింగ్ సైడ్ ఏంది నీకు ఇక్కడ CPనే కదా, CP. సో బై ఎలా రాసేసుకోవచ్చు, బై CPCT, బై CPCT. సో ఇది మనకి ఇక్కడ ఫోర్త్ కండిషన్. ఇది మనకి ఇది కూడా ప్రూవ్ చేయమన్నారు ఫోర్త్ కండిషన్. ఇది బై CPCT ద్వారా ఈ కాంగ్రెస్ అని చెప్పడం వల్ల ఈ 2 ట్రయాంగిల్స్ బై CPCT ద్వారా ఇది ఈక్వల్ అని రాసేసాను. నెక్స్ట్ మనల్ని ఫిఫ్త్ కండిషన్ ప్యారలోగ్రామ్. ఇక్కడ ఫిఫ్త్ కండిషన్ వచ్చేసి APCQ అంటే ఇది ప్యారలోగ్రామ్ అని చెప్పమంటున్నారు నీకు. ఇక్కడ ఈ లోపల ఉన్నటువంటి ఈ ప్యారలోగ్రామ్, రెడ్ కలర్ చూసినటువంటి ప్యారలోగ్రామ్ అని ప్రూవ్ చేయమంటున్నారు. ప్యారలోగ్రామ్ అని ప్రూవ్ చేయాలంటే మనకి ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటే సరిపోతుంది. మీకు ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవుతుంది. ఒకసారి చూడండి ఇక్కడ సెకండ్ కండిషన్ నుంచి మనం ఏం ప్రూవ్ చేసినాం. సెకండ్ కండిషన్ వచ్చేసి హియర్ AP ఈజ్ ఈక్వల్ టు CQ. AP అంటే నీకు ఇక్కడ AP అంటే దీనికి ఆపోజిట్గా ఉన్నది CQ, ఈ లైన్. ఈ 2 ఈక్వల్ అని మనకి సెకండ్ కండిషన్ నుంచి మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం. సెకండ్ కండిషన్ ఫ్రమ్ 2 ప్రాబ్లం వచ్చినట్టు సెకండ్ కండిషన్. నెక్స్ట్ ఈ 2 సైడ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ 2 సైడ్స్ చూడండి నీకు ఇక్కడ CP ఈజ్ ఈక్వల్ టు AQ. మనం ఫోర్త్ కండిషన్ CP లేదా AQ ఈజ్ ఈక్వల్ టు CP. ఇది ఫ్రమ్ ఫోర్త్ నుంచి. సో ఇప్పుడు ఈ 2 ప్యారలల్ సైడ్స్ అనేవి
ప్యారల్ ఆపోజిట్ సైడ్స్ అనేవి మీకు ఈక్వల్ అయినవి కాబట్టి therefore APCQ is a parallelogram. ఇది వచ్చేసి 5th ప్రాబ్లము. ఈ 5th ప్రాబ్లము ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా మనకి ఈ ప్రాబ్లం యొక్క నోట్స్ వచ్చేసి ఈ వీడియో చివరి డిస్ప్లే అవుతుంది. అవసరం ఉన్న వాళ్ళు నోట్ చేసేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు 6th ప్రాబ్లం చూద్దాం. 6th ప్రాబ్లం వచ్చేసి ABCD ఈజ్ ఏ ప్యారలోగ్రామ్ అండ్ AP అండ్ CQ ఆర్ పర్పెండిక్యులర్స్ అని అంటున్నారు. మనకి ఇక్కడ నీకు ABCD అనేది ప్యారలోగ్రామ్ అంటున్నారు. ప్యారలోగ్రామ్ అంటే ఆపోజిట్ సైడ్స్ రెండు ఈక్వల్, ఆ తర్వాత ఆపోజిట్ సైడ్స్ కూడా ప్యారలల్గా ఉంటవి. ఆ తర్వాత AP అండ్ CQ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈ డయాగ్నల్ ఉన్నటువంటి BD డయాగ్నల్కి పర్పెండిక్యులర్ అని అంటున్నారు. నీకు ఇక్కడ షో దట్ నీకు ట్రయాంగిల్ APB ఈ ట్రయాంగిల్ రెండు కాంగ్రెన్స్ ట్రయాంగిల్స్ అని చెప్పమంటున్నారు. ఆ తర్వాత AP ఈజ్ ఈక్వల్ టు CQ అని మనం ప్రాబ్లంలో చెప్పమని అంటున్నారు. ఇది ప్రూవ్ చేయమంటున్నారు. ఒకసారి చూద్దాం. గివెన్ దట్ ABCD is a parallelogram and parallelogram అంటే దట్ ఈజ్ ఏమని రాసేసుకోవచ్చు, ఆపోజిట్ సైడ్స్ AB ఈజ్ ఈక్వల్ టు CD. ఆ తర్వాత AB ఈజ్ ప్యారలల్ టు CDగా రాసేసుకోవచ్చు. ఎక్కడైనా యూజ్ అయితే యూజ్ చేసేసుకుందాం దీన్ని. సో నెక్స్ట్ ఆ తర్వాత మనకు ప్రాబ్లంలో ఏమని ఇచ్చారంటే AP ఈజ్ పర్పెండిక్యులర్ టు BD అన్నారు. AP ఈజ్ పర్పెండిక్యులర్ టు BD అని ప్రాబ్లంలో ఇచ్చారు. అదేవిధంగా CQ ఈజ్ పర్పెండిక్యులర్ టు BD. CQ ఈజ్ పర్పెండిక్యులర్ టు BD. ఇప్పుడు మనం నౌ వీ హ్యావ్ టు షో దట్ ఏమని ప్రూవ్ చేయాలి మనం ఫస్ట్ కండిషన్ ట్రయాంగిల్ APB ఈ కండిషన్ రాసేసుకోండి. ట్రయాంగిల్ APB ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ CQD. ఇది మనకే ప్రూవ్ చేయమన్నారు, కాంగ్రెస్ అని ప్రూవ్ చేయమన్నారు. ఈ రెండు ట్రయాంగిల్స్ తీసేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఈ రెండు ట్రయాంగిల్, ఇది ట్రయాంగిల్ 1 అనుకోండి, ఇది ట్రయాంగిల్ 2 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు డైరెక్ట్గా రాసేసుకోండి. ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్లో APBలో ఈ సైడ్ ఉందా, నీకు ఇక్కడ AB అనే సైడ్ ఉందా, AB సైడు CD సైడు ఈక్వల్ అండ్ ప్యారలల్. ఈక్వల్ కదా మనకి ఇక్కడ, ఎందుకని ప్యారలోగ్రామ్ అంటున్నారు కాబట్టి ఇక్కడ రాసేసుకోండి. నీకు ఇక్కడ AB ఈజ్ ఈక్వల్ టు CD. ఎందుకని ABCD ఈజ్ ఏ ప్యారలోగ్రామ్. నెక్స్ట్ ఒకసారి చూడండి, నీకు ఇక్కడ ఈ కండిషన్ అయిపోయింది. నీకు ఇక్కడ ఈ రెండు ఈక్వల్ అని చెప్పాను ఈ ట్రయాంగిల్లో. నెక్స్ట్ ఆ తర్వాత ఈ ట్రయాంగిల్కి ఇక్కడ 90 degrees P దగ్గర, అదేవిధంగా ఈ ట్రయాంగిల్కి ఇక్కడ 90 degrees మనకి పర్పెండిక్యులర్ అని ప్రాబ్లంలో ఇచ్చారు మనకి. అదే రాసేసుకోండి. APB ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ CQD ఈజ్ ఈక్వల్ టు 90 degrees మనకి గివెన్. ఇది కూడా మనకి ఇక్కడ గివెన్. నెక్స్ట్ 2 కండిషన్స్ వచ్చేసినాయి ఈ ట్రయాంగిల్స్ 1, 2లో. నెక్స్ట్ ఏది ఈక్వల్ అవుతుందో ఒకసారి చూడండి. నీకు ఇక్కడ ఒకటి యాంగిల్ వచ్చేసింది, ఈ యాంగిల్ వచ్చేసింది, ఒకటి సైడ్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఒకసారి చూడండి. నీకు ఇక్కడ ఒకసారి చూడండి. ఈ ట్రయాంగిల్లో, ఈ రెండు ట్రయాంగిల్స్లో ఈ సైడు ఒకసారి గీయండి. ఇది AB, ఇది వచ్చేసి CD.
సిడిలో ఇది బీడీ అనేది డయాగ్నల్ మనకి ఇక్కడ డయాగ్నల్. సో ఇప్పుడు ఈ డయాగ్నల్లో ఆల్టర్నేటివ్ యాంగిల్స్, ఈ రెండు ప్యారల్ కదా, ప్యారలోగ్రామ్ కాబట్టి ఈ రెండు ప్యారల్స్, ఈ బీడీ అనేది నీకు ఇక్కడ ట్రాన్స్వర్సల్ లైన్ అయినప్పుడు నీకు ఇక్కడ ఈ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఈక్వల్. ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అంటే ఒకసారి చూడండి, ఇక్కడ ఈ ట్రయాంగిల్కే వస్తాయి. ఇక్కడ ఈ సెకండ్ ట్రయాంగిల్లో ఆల్టర్నేటివ్ యాంగిల్ ఇక్కడ డి దగ్గర, ఫస్ట్ ట్రయాంగిల్లో ఆల్టర్నేటివ్ యాంగిల్ వచ్చేసి బి దగ్గర. ఈ రెండు కూడా నీకు ఈ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఈక్వల్. అది రాసేసుకోండి. అది రాసేసుకుంటే ఏమైనా రాసేసుకోవచ్చు ఒకసారి చూడండి. యాంగిల్ ఏబిడి లేకపోతే యాంగిల్ ఏబిపి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్, నెక్స్ట్ కండిషన్ ఏంటి మీకు ఇక్కడ, యాంగిల్ సిడిక్యూ. మీకు ఇక్కడ ఆల్టర్నేటివ్ యాంగిల్స్, ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఈక్వల్, ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఈక్వల్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇది వచ్చేసి ఇది సైడ్ అవుతుంది మనకి ఇక్కడ, ఇది వచ్చేసి యాంగిల్ అవుతుంది, ఇది వచ్చేసి యాంగిల్ అవుతుంది. ఇది 90 degrees కాబట్టి ఆర్హెచ్ఎస్ కాంగ్రెంట్ రూల్ అని రాసేసుకోకూడదు. ఎందుకంటే నీకు ఆర్హెచ్ఎస్ అంటే 2 sides ఉండాలి మనకి ఇక్కడ. ఎందుకంటే ఆపోజిట్ హైపోటెనస్ సైడ్ కూడా హెచ్ అవ్వాలి కదా మనకి ఇక్కడ. హెచ్ నీకు ఇక్కడ హైపోటెనస్ సైడ్ అవ్వాలి. ఇది యాంగిల్ అవుతుంది, ఇది సైడ్ అవుతుంది. 2 యాంగిల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఇది రైట్ యాంగిల్ అనుకోకుండా మామూలుగా యాంగిల్ అని అనుకుంటే అప్పుడు ఏమని రాసేసుకోవచ్చు నీకు ఇక్కడ, ఏఏఎస్. ఏఏఎస్ అని ఎందుకని మేము రాసేస్తాం ఒకసారి చూడండి. ఏఏఎస్ కాంగ్రెంట్ రూల్, కాంగ్రెంట్ రూల్. సో ఇక్కడ నుంచి ఏమని రాసేసుకోవచ్చు, ట్రయాంగిల్ ఏపీబి ఈజ్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ సిక్యూడి అవుతుంది. సో నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఒకసారి చూడండి మనకి ఇక్కడ. సెకండ్ కండిషన్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ. ఏపీ అని అంటే ఈ సైడ్, సిక్యూ అంటే ఈ సైడ్. సో ఇవి 2 triangles-లోనే ఉన్నాయి కదా ఈ సైడ్స్ కూడా. ఈ 2 triangles 1-2 triangles-లోనే అంటే ఈ రెండు ఈక్వలే కదా నీకు ఇక్కడ. కరస్పాండింగ్ యాంగిల్స్ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి బై సిపిసిటి ద్వారా ఏమైనా రాసేసుకోవచ్చు, ఏపీ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ. ఎలాగా, బై సిపిసిటి, కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ ఏ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్. ఇది వచ్చేసి మనకి ఇక్కడ సెకండ్ కండిషన్. సో ఈ వీడియో ఈ ప్రాబ్లంతో ఈ వీడియో కంప్లీట్ అవుతుంది. నా వీడియో నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా అవసరం ఉన్నవాళ్ళు ఈ వీడియో చివరిలో నోట్స్ డిస్ప్లే అవుతుంది, ఈ ప్రాబ్లం యొక్క నోట్స్. అవసరం ఉన్నవాళ్ళు నోట్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.